హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే యూత్లో ఓ విచిత్రమైన వైబ్రేషన్. కేవలం తను చేసే సినిమాలతోనే కాదు, సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత, ఎవరికి అన్యాయం జరిగినా చలించిపోయే తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే సాధనం అని భావించే పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాలోనూ యూత్ని ఇన్స్పైర్ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకుంటారు. ఒక యంగ్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ పవర్ స్టార్గా తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి ప్రవేశించి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ రాష్ట్ర ప్రజలకు తన విలువైన సేవలు అందిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన పవర్ ఏమిటో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు మహామహులు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో ఓ సాధారణ నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తన డాన్స్లతో, ఫైట్స్తో, డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన స్వయం కృషితోనే ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు వారి ఇమేజ్కి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏర్పరచుకున్నారు. ఆ సమయంలోనే అమెరికా లాంటి కుర్రాడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు. అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పటికే ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలోకి ప్రవేశించారు. నటనలోనూ, డాన్సుల్లోనూ చిరంజీవిని అనుకరిస్తూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవి ప్రభావం తనపై 1% కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. 1996లో మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తనలోని టాలెంట్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తను క్రియేట్ చేసుకున్న ప్రత్యేకమైన స్టైల్, డిఫరెంట్ మేనరిజంతో యూత్ని విపరీతంగా ఆకర్షించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 5 వరుస సూపర్ హిట్స్తో స్టార్ హీరో ఇమేజ్ని సంపాదించుకున్నారు. 2001 పవన్ కళ్యాణ్ కెరీర్కి ఎంతో కీలకమైన సంవత్సరంగా మారింది. తమిళ్లో విజయ్ హీరోగా ఎస్జే సూర్య దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన ఖుషి ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలంటే ఏఎం రత్నంకి కనిపించిన ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్. ఆ సినిమా పవన్కి కూడా విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారు. తమిళ్ హీరో విజయ్ పోకడాలు తెలుగు వర్షన్లో ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పవన్. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఖుషి తెలుగు సినిమా చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటి వరకు చేసిన సూపర్ హిట్ సినిమాలు ఒక ఎత్తైతే ఖుషి పవన్ కళ్యాణ్ కెరీర్కి ఓ మైల్ స్టోన్లా నిలిచింది. ఖుషి చిత్రం విడుదలైన 2 సంవత్సరాల వరకు పవన్ మరో సినిమా చేయలేదు. తన దర్శకత్వంలోనే రూపొందిన జానీ చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు పవన్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా ప్రభావం పవన్ చేసిన తర్వాతి సినిమాలపై పడింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వగా మరికొన్ని యావరేజ్గా నిలిచాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జల్సా చిత్రంతో తన పూర్వ వైభవాన్ని సాధించారు పవన్. ఈ సినిమా తర్వాత కూడా మరికొన్ని ఫ్లాపులు అతన్ని వెంటాడాయి. హరీష్ శంకర్ డైరెక్షన్లో చేసిన గబ్బర్ సింగ్ ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసి పవన్లోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఆ తర్వాతి సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అత్తారింటికి దారేది పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత పవన్ కెరీర్ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలపైనే ఉంది. డిప్యూటీ సీఎంగా ఎంతో బిజీగా ఉన్న పవన్ ఈ 3 సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. తమ అభిమాన హీరో ఎప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వస్తారు, ఎప్పుడు థియేటర్లలో పవర్ స్టార్ సినిమా చూస్తామా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగు వన్.